నేను ప్రియా. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. మంచిర్యాల జిల్లాలో ఆ బ్రదర్స్ కు గట్టి షాక్ తగిలిందట. కారును వదిలి చేయి కలిపిన ఆ నేతకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. పార్టీ వీడిన నేతలంతా ఇప్పుడు గర్వోపసికి సిద్ధమయ్యారట. ఆ నలుగురు మంత్రులు భేటీ వెనుక సీక్రెట్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. మంత్రి ఇలాఖలో భారీ దెబ్బ తగిలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక గడ్డం బ్రదర్స్ తలలు పట్టుకుంటున్నారట. జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన నేత కారు పార్టీలోకి వెళ్లడంతో సమీకరణాలు మారుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్ తప్పదంటూ చేసిన కామెంట్స్ తో రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ కు గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మూల రాజిరెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో వారిద్దరికీ రాజకీయంగా తీవ్ర నష్టం జరగనుంది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందే హస్తం పార్టీని వీడి కారు పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. అంతేకాదు, మినిస్టర్ వివేక్ వీకెండ్ లీడర్ అంటూ రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజిరెడ్డి కుటుంబం వామపక్ష భావజాలం కలిగి ఉండడంతో పాటు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కింది స్థాయి నుంచి ఎదగడంతో పాటు క్యాడర్ను పెంచుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాలో మంచి పట్టుంది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం అన్నదమ్ములైన వివేక్, వినోద్లపై పడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. వివేక్, వినోద్ గెలుపుల్లో రాజిరెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, మంత్రి వివేక్ ఒంటెద్ద పోకడలు అవలంబిస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదని రాజిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గెలుపు కోసం కష్టపడిన లీడర్లను కనీసం పట్టించుకోవటం లేదనే విమర్శలొచ్చాయన్నారు. వీకెండ్ లీడర్ లాగా వారానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప స్థానిక సమస్యలను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా గతంలో పేరుకుపోయిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఫాలో అప్ చేయకపోవడం తనతో పాటు మంచిర్యాల జిల్లాలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. మంత్రి వివేక్ తీరుతోనే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని రాజిరెడ్డి విమర్శించారు. గడ్డం బ్రదర్స్ పోకడలపై ఎంతకైనా కొట్లాడతామని ప్రకటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తీరుపైన మండిపడ్డారు. ఆయనపై ఇటీవల అనేక ఆరోపణలొచ్చాయి. తాగి రోడ్లపైనే డాన్సులు చేయడం, భూ కబ్జాలు, వసూళ్లకు పాల్పడడం ప్రజలు విసిగెత్తిపోయారని చెప్పుకొచ్చారు. రాజిరెడ్డి పార్టీని వీడే సమయంలో తమపై విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే రాజిరెడ్డి రాజీనామాతో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలకుర్తి పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. పాత కాంగ్రెస్, వలస వచ్చిన కాంగ్రెస్ మధ్యలో రెబల్స్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరుతో రాజకీయం మరింత హీటెక్కాయి. ఇటీవల జరిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదురుగానే బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే మండల నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు రెబల్ వర్గ నాయకుడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ రెబల్ వర్గ నాయకులు. 50 మందిని పిలిచిన తర్వాత తమను స్టేజ్ మీదకు పిలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రెబల్ వర్గ నాయకులు. పాలకుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన తర్వాత వచ్చే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అందుకోసం నియోజకవర్గంగా ఉన్న పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో రెబల్ వర్గం నాయకులకు కాస్త ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని వాపోయారు. పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే దీని ప్రభావం వచ్చే మున్సిపల్ ఎన్నికలపై పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే తీరుపై విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ నేతలను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ప్రోత్సహించారని విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలను అస్సలు పట్టించుకోలేదని, తమ దగ్గరి వారిని ప్రోత్సహించారంటూ విమర్శలు చేశారు. దాంతో చాలా చోట్ల ఓడిపోయామని వాపోయారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. కలహాలు, గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ గా నిలిచిందన్న వాదనలు తెరపైకొచ్చాయి. ఆమె కొంతమందికే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకొనున్న వారిని దూరం పెడుతున్నారని నేతలు వాపోతున్నారు. అంతేకాదు పాత కాంగ్రెస్ నేతలను పూర్తిగా దగ్గరకు కూడా రానివ్వటం లేదని వాపోతున్నారు. 6 గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడంపై యశస్విని రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోటు కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట. పార్టీ మారిన సుఖం లేకపోగా కొంతమంది నేతలు ఎత్తిపొడుస్తున్నారట. ప్రతిపక్ష పార్టీతో ఫైట్ కంటే చేరిన పార్టీతోనే ఎక్కువ కొట్లాడాల్సి వస్తుందట. ఆ నేతల మధ్య ఆ మ్యాటర్లోనే గొడవలు జరిగి బయటపడుతున్నాయట. ఇంతకీ ఏంటా మ్యాటర్, ఏంటా కథ? చేవెళ్ల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు కాల యాదయ్య. ఆ సమయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా భీం భరత్ ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మధ్య రాజకీయ విమర్శలు ఘాటుగానే నడిచాయి. కానీ కాల యాదయ్య గెలిచిన తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అయితే ఇద్దరు కలిసి పనిచేయాల్సిన చోట సవాళ్ల పర్వం నడుస్తోంది. కాల యాదయ్య, ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పేలుతున్న మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒకే వేదిక మీద కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. 10 ఏండ్ల మామూళ్ల భాగోతంలో తేడా వచ్చి ఉండవచ్చన్న పొలిటికల్ గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఆ మామూల ప్రస్తావన కూడా ఎమ్మెల్యే నోటి నుంచి రావడం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. భీం భరత్ కు మామూలు ఇచ్చానంటూ మున్సిపల్ ఎన్నికల వేళ ఎమ్మెల్యే కాల యాదయ్య పేల్చిన బాంబు ప్రకంపనలు రేపుతోంది. అసలు ఆ మామూలు ఎందుకిచ్చారు? ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఎమ్మెల్యేని సొంత ఊరిలోనే ఒంటరిని చేసే కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ చేరినట్టా అన్న గందరగోళమే ఇప్పుడు చేవెళ్లలో చర్చనీయాంశమైంది. దీని వెనకాల కనిపించని అదృశ్యం ఏమైనా ఉందా, లేదంటే కావాలనే చేస్తున్నారా? సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్ చేయడం ఎందుకంటూ చర్చ చేస్తున్నారు. కాల యాదయ్య చేసిన వ్యాఖ్యలపై భీం భరత్ కూడా తగ్గేదేలే అంటున్నారు. నాకు మామూలు ఎక్కడిచ్చావో, ఎప్పుడు, ఎలా ఇచ్చావో నిరూపించు అంటూ డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నారు. ఇది ఇంకా నియోజకవర్గంలో పొలిటికల్ కాకరేపుతోంది. ఎమ్మెల్యే కావాలనే రాజకీయ రచ్చకు తెరలేపుతున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మారారని బయట చెప్పుకుంటున్నా కాల యాదయ్య మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇస్తున్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం సీఎంను, మంత్రులను కలిస్తే తప్పేంటి అని కొత్తగా ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలో తలెత్తిన వివాదం గాంధీ భవన్ కు చేరుతుందా? దీనిపై రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దలు స్పందిస్తారా లేదా అనేది చూడాలి. మున్సిపల్ ఎన్నికల వేళ కాల యాదయ్య రేపిన పొలిటికల్ హీట్ ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి మరి. రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సింగరేణిలో స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తప్పే జరగలేదని అధికార పక్షం వాదిస్తోంది. మరోవైపు ఒకవైపు రాజకీయ పాఠాల కోసం అమెరికాకు వెళ్లారు ముఖ్యమంత్రి. ఇదే అదును అంటూ ప్రజాభవన్ 4 మంత్రులు సీక్రెట్ గా భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ 4 నేతలు ఏం చర్చించారు? ఎవరిపై కోపంతో కలిశారు?
రాజకీయ పాఠాల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఇదే అదునుగా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రితో మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. సాధారణంగా సమావేశం అయితే ఎవరికీ ఏ అనుమానం రాకపోయేది. ముఖ్యమంత్రి లేని పక్షంలో మీటింగ్ జరగడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో మంత్రులు రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నిజామాబాద్ లోక్సభకి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉత్తమ్ ఉన్నారు. జగిత్యాల కూడా అదే పరిధిలో ఉండడంతో జీవన్ రెడ్డి భేటీలో చర్చించిన విషయాలను డిప్యూటీ సీఎం బట్టికి మంత్రి ఉత్తమ్ వివరించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసేలా చూసుకోవాలని మంత్రులు చర్చించారని బయటకు చెప్పుకుంటున్నా లోపల మాత్రం మరోలా ఉందంటున్నారు విశ్లేషకులు. మున్సిపల్ తాజా రాజకీయాలపై చర్చతో పాటు ఇటీవల కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదాస్పదమైన సింగరేణి సంస్థకు చెందిన నైని బొగ్గుగని టెండర్ల రద్దుపై సాగుతున్న ప్రచారంపై సైతం చర్చించుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టెండర్ల కేటాయింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసమే ఆరోపణలు రాగానే ప్రభుత్వం నైని టెండర్లను రద్దు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులకు వివరించారు. అంతేకాదు నైని విషయంలో వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని డిప్యూటీ సీఎం పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీనిపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హైదరాబాద్కు వచ్చే ముందు మరో వారం వరకు పట్టే వీలుంది. అప్పటి వరకు చక్కదిద్దాల్సిన అంశాలను మంత్రుల టీంకు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. గడిచిన 2 ఏళ్లలో పాలన మీద పట్టురాని పక్షంలో కొందరి మీద వదిలేసి 2 వారాలకు పైనే రాష్ట్రానికి దూరంగా ఉండే సాహసం ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా చేయగలరా అన్న వాదన తెరపైకొచ్చింది. బట్టి నేతృత్వంలో మంత్రుల సమావేశం వెనుక ఎటువంటి రాజకీయ కుట్రలు లేవని, కేవలం రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించేందుకే భేటీ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కేబినెట్ మంత్రుల మధ్య సమన్వయం ఉండటంతో పరిపాలనలో జాప్యం జరగదని, అపార్థాలు ఉండవన్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వారి మధ్యలో ఏం చర్చ లేకపోతే టీపీసీసీ చీఫ్ ఎందుకు స్పందించారని విశ్లేషకులు చెబుతున్నారు. వరంగల్లో కీలకమైన వర్ధన్నపేటలో రాజకీయ ముసలం రాజుకుంది. బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కాషాయ పార్టీలో ఎమడలేక, అక్కడ ఉండలేక మారిన రాజకీయ పరిణామాలతో గర్వాపసి వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కారెక్కడం మరింత కీలకంగా మారింది. ఇంతకు ఆయనెవరు? మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు పంపించారు. ఆయన రాజీనామా చేయడంతో ఆ సెగ్మెంట్కు ఇన్ఛార్జ్ లేకుండా పోయింది. వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆరూరి రమేష్ 2014, 2018లో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021లో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే 2023లో మూడోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలని భావించారు. కానీ కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమైంది. దాంతో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్య పరిణామాల మధ్య కావ్య కాంగ్రెస్లో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసి కావ్య చేతిలో ఓడిపోయారు ఆరూరి రమేష్. అప్పటి నుంచి బీజేపీలో రమేష్ అంటి ముట్టనట్టుగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నుంచి తన అనుచరులను బరిలో దించారు. ఆశించిన స్థాయిలో సర్పంచులు గెలవకపోవడం, పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఆరూరి మనస్తాపానికి గురయ్యారట. బీజేపీలో ఇమిడే పరిస్థితి లేకపోవడంతో చివరకు రాజీనామా చేశారు.
అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ చేరనున్నట్టు ప్రకటించారు. ఆయన్ను తిరిగి గర్ వాపసి తీసుకొచ్చేందుకు కూడా పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. అంతేకాదు, ఇటీవల ఆయన ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి, పల్లా రాజేశ్వరరెడ్డి, తాటికొండ రాజయ్య వెళ్లి మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అరూరి రాక కీలకం కానుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా చేసిన అనుభవం ఉండడంతో ఆయన రాకను అందరూ స్వాగతిస్తున్నారు. అరూరి తిరిగి బీఆర్ఎస్లో చేరితే మరోసారి వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు మరింత ఊపందుకోనున్నాయని స్థానికుల్లో చర్చ నడుస్తుంది. అరూరి రమేష్తో పాటు మరికొంతమంది కీలక నేతలు సైతం గర్ వాపసికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇది వాల్టీ పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ న్యూస్ లైన్.